నమస్తే అండి. నేను మీ అపర్ణ. చికెన్ కర్రీని గ్రేవీగా, టేస్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. చూసారు కదా! చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకొని సాల్టు, పసుపు, నిమ్మకాయ రసం వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ గ్రేవీ కోసమని అల్లం, చిన్నుల్లిపాయలు ఒక 4-5 జీడిపప్పులను కూడా తీసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 2 టమాటాలను కూడా తీసుకొని మొత్తం మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఆనియన్స్, టమాటా ముక్కల్ని, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేలాగా ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని కూడా వేసుకొని అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. అవి కూడా పూర్తిగా వేగిన తర్వాత చికెన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కారాన్ని కూడా అలాగే 2-3 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చికెన్లోని వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి చికెన్లోని వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడైతే మనం ఒక గ్లాసున్నర వాటర్ని అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి. కొంచెం ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడరు, మీకు ఏమన్నా ఘాటు కావాలనుకుంటే చిటికెడు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ చికెన్ కర్రీ చపాతీల్లోకి, దోశల్లోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో, ఫైనల్గా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చికెన్ కర్రీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే వైట్ రైస్తో తిన్నాము. మీరు కూడా చూడండి. ఒక ఆనియన్, ఒక లెమన్ పిండుకొని గినుక తిన్నట్లయితే చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.